బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది. ఈరోజు రోజ్ అవెన్యూ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, బెయిల్ తీర్పుకు సంబంధించి ఇవాళ వస్తుంది, బెయిల్ వస్తుందా రావట్లేదా ఒక తీర్పు అయితే ఇవాళ రావాల్సి ఉంది. అయితే మే 6కు ఈ తీర్పును వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత నెలలోనే యాక్చువల్గా తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ కూడా మే 2వ తారీఖు వాయిదా పడింది. ఇవాళ కూడా కొన్ని బలమైన వాదనలు జరిగినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా వాదనలు గతంలో చెప్పిన సందర్భంగా కూడా ఎమ్మెల్సీ కవితకి బెయిల్ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఆధారాలను ధ్వంసం చేస్తారు, ఇందులో ఉన్న సాక్షులను ప్రభావితం చేస్తారు, ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి ఇటు సిబిఐ నుంచి చాలా బలమైనటువంటి వాదనలు, గతంలో ఈడీ తరఫున కూడా బలమైన వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి బెయిల్ మీద తీర్పును 6వ తారీఖు వాయిదా వేశారు. ఇటు మరోవైపు ఈడీ తరఫున కూడా బెయిల్కి సంబంధించి 6వ తారీఖే వాయిదా పడింది. సో మరి 6వ తారీఖు అయినా వస్తుందా రాదా అన్న దానికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అసలు బెయిల్ రావటం కష్టమే అని చాలా సందర్భాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి మనకు తెలిసింది. ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 19 నెలలుగా ఆయన జైల్లోనే మొగుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. కవిత గారికి వ్యతిరేకంగా, కేజ్రీవాల్కి వ్యతిరేకంగా, మనీష్ సిసోడియాకి వ్యతిరేకంగా, ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ కేసుకు సంబంధించి వాళ్ళకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఆధారాలు ఈడీ సిబిఐ దగ్గర ఉంది కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్సే లేదని చెప్పి పెద్ద ఎత్తున ఒకవైపు వాదన జరుగుతోంది. సో మళ్ళీ ఈ బెయిల్ ఎందుకు తిరస్కరణకు గురవుతుంది, వాయిదాలకు పడుతోంది? సో కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, ఈరోజు కూడా బెయిల్ మీద తీర్పు అనేది వాయిదా పడింది, 6వ తారీఖు వాయిదా వేశారు. మరి 6వ తారీఖైనా వచ్చే పరిస్థితి ఉందా లేదా? దీని వెనకాల ఉన్నటువంటి ఏంటి అసలు వ్యూహం ఏం కనిపిస్తుంది? పొలిటికల్ టచ్ ఏమన్నా ఉందని భావించాలా? కవిత బెయిల్, అది కూడా సిబిఐ కేసులో. మొత్తం కవిత మీద 2 కేసులు ఉన్నాయి, ఒకటి సిబిఐ కేసు, 2 ఈడీ కేసు. సిబిఐ కేసులో బెయిల్ ఇవాళ తీర్పు రిజర్వ్ అయింది, తీర్పు వస్తుందని ఆశించారు. కానీ దీన్ని మే 6వ తారీఖుకి వాయిదేశారు. నిజానికి సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా కవిత జైలు నుంచి బయటికి రాదు, ఎందుకంటే ఈడీ కేసులో కూడా బెయిల్ రావాలి. 2 కేసుల్లో బెయిల్ వస్తే తప్ప కవిత తీహార్ జైలు నుంచి బయటికి రావడానికి స్కోప్ లేదు. అయితే ఇక్కడ కీలకంగా మనం ఆలోచించుకోవాల్సిందంటే, కేసీఆర్ పెద్ద ఎత్తున లాబింగ్ నడిపాడు, బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడిపే ప్రయత్నం చేశాడు. ఒక ఆఫర్ కూడా బీజేపీ అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేశాడు. నేను ఎన్డీఏ కూటమిలో చేరతాను రాబోయే కాలంలో, ఒకటి. రెండోది, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ను మించేలా పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలిపించడంలో నేను తోడ్పాటు అందిస్తాను, మీరు సిట్టింగ్గా ఉన్నటువంటి 4 ఎంపీ స్థానాలతో పాటు మరో 5 స్థానాలను గెలిపించడం కోసం నేను మీకు ప్రయత్నం చేసి పెడతాను. పర్టికులర్గా బీఆర్ఎస్కి బలంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ నుంచి, రెండోది అతిపెద్ద పార్లమెంటు స్థానం అయినటువంటి మల్కాజ్గిరి నుంచి, తర్వాత హైదరాబాద్ బోర్డర్లో ఉన్నటువంటి చేవెళ్ల నియోజకవర్గం నుంచి, ఈవెన్ దో కేసీఆర్ హరీష్ రావు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మెదక్ జిల్లా నుంచి బీజేపీని గెలిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను, గెలిపించి మీకు బహుమతిగా ఇస్తాను, నాకు నా కూతుర్ని విడుదల చేపించండి, మీకు ఈసారికి పార్లమెంటు స్థానాల విషయంలో నాకు బీఆర్ఎస్కి ఎలాంటి ఆశ లేదు, కాబట్టి కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకొట్టం మిమ్మల్ని గెలిపించి పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మోడీకి ఒక ఆఫర్ని, సంకేతాలు పంపించినప్పటికీ కూడా కేసీఆర్, బీజేపీ ఈ విషయంలో ఎలాంటి ఉపశమనాన్ని కేసీఆర్కి ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదు, కేసీఆర్ కుటుంబానికి ఇవ్వలేదని చెప్పుకోవాలి. నిజానికి ఇది రాజకీయంగా సంచలన విషయమే. మొన్న దీనికి ఆధారం కూడా ఉంది. అంటే ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడతాడు అంటే అంటానికి లేదు. నేను కార్తీక్గా నేను అడగోలుగా మాట్లాడను. కేసీఆర్ అంతా కేసీఆర్ నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తానని చెప్పేసి ప్రకటించాడు. అంటే నామా నాగేశ్వరరావుని కేంద్ర మంత్రి చేయడానికి ఉన్న స్కోప్ ఏంటి? ఎన్డీఏలో ఇండైరెక్ట్గా చేరతానని ప్రకటించడమే కదా. ఇక దీనికి ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి పెద్ద తేడా ఏముంది? సో కేసీఆర్ నైజం మొన్నటిదాకా బీజేపీ మీద పోరాటం పేరుతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి కమ్యూనిస్టుల్ని ఆ రోజు పొత్తులో కలుపుకొని దేశవ్యాప్తంగా సరికొత్త రాజకీయాలు నిర్మిస్తారని చెప్పేసి కమ్యూనిస్టులను వదిలేసి రాజకీయంగా ఒంటరిగా వెళ్ళిపోవటం అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం. కాబట్టి బీజేపీ సూచనలతోనే బీజేపీకి దగ్గర కావాలి అనే కోణంతోనే ఇలా చేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. సో ఖచ్చితంగా బీజేపీతో మచ్చి కోసం కేసీఆర్ చేయని ప్రయత్నాలు లేవు, కానీ కేసీఆర్ ప్రయత్నాలు వర్కౌట్ కావట్లేదని చెప్పాలి. వాస్తవానికి దీనికి ఇంకో ఆధారం కూడా నేను చెప్పగలను. మోడీ ఒక సభలో తన స్వయంగా ప్రకటించాడు, కేసీఆర్ దగ్గరకు వచ్చి నా కొడుకును సీఎం చేయాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కావాలి, నేను ఎన్డీఏలో చేరతాను, కొడుక్కి మీ ఆశీర్వాదం కావాలని మాట్లాడితే ఇది రాజకీయం కాదు, నా ఆశీర్వాదం కాదు, ప్రజల ఆశీర్వాదం కావాల్సిందని చెప్పేసి మోడీ గారు చెప్పినట్టు మోడీ గారు స్వయంగా స్టేజ్ మీద చెప్పారు. సో ఖచ్చితంగా అంటే కేసీఆర్ ఏ లాలూచీ రాజకీయాలు, ఏ సంకేతాలు అయితే బీజేపీ అధిష్టానాన్ని పంపించాడు,
బీజేపీ అధిష్టానం దాన్ని ఒప్పుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతున్న విషయం. అంటే ఇప్పుడు మే 6వ తారీఖు కూడా దీనికంటే భిన్నంగా ఏం జరగదా? అంటే బెయిల్ రాదనే చెప్పే అవకాశం కనిపిస్తుందా? అంటే వాస్తవంగా ఇక్కడ రెండు కారణాలు. బెయిల్ రావాలంటే రెండు విధాలు. ఒకటి టెక్నికల్ రీజన్స్ అన్న సపోర్టింగ్గా ఉండాలి, రెండు పొలిటికల్ రీజన్స్ పొలిటికల్ లాబింగ్ అన్న పనిచేయాలి. ఒకటి టెక్నికల్ అంశాలు చూద్దాం. టెక్నికల్ అంశాలు చూసినప్పుడు బెయిల్ ఇవ్వటాన్ని చూసే కారణాలు గత వీడియోలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఒకటి నేరం యొక్క పాత్ర చూస్తారు, నేరం చాలా తీవ్రమైంది. రెండోది ఇది రిక్కర్ స్కామ్, ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజాధనాన్ని లూటీ చేయడానికి సంబంధించిన కేసు, అంటే మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు. సో నేరం తీవ్రమైంది. నేరంలో కవిత పాత్ర ఎంత? కవిత పాత్ర క్వీన్ పీన్ అని చెప్తున్నారు. కవిత మాత్రమే ఇది లిక్కర్ స్కామ్ రూపొందించడంలో కీలక పాత్ర అని చెప్తున్నారు. ఈ మొత్తం సౌత్ గ్రూప్ను లీడ్ చేసింది, 100 కోట్ల రూపాయలు డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీకి డంపింగ్ చేసింది మొత్తం కవిత అని చెప్పి చెప్తున్నారు. సో కవిత పాత్ర చాలా తీవ్రమైంది. మూడు, బయటకు వస్తే సాక్ష్యాధారం ధ్వంసం చేసే అవకాశం ఉంది. అవును, తన మొబైల్ ఫోన్ ధ్వంసం చేసిందని ఆధారాలు ఇప్పటికే ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఉన్నాయి కాబట్టి సో బయటకు వస్తే మళ్ళీ అలానే ప్రవర్తించే అవకాశం ఉంది. ఆమె హిస్టరీ అలానే ఉంది. ఆ గతంలో మొబైల్ ఫోన్ ధ్వంసం చేసింది, ఉన్న సమాచారాన్ని డిలీట్ చేసే ప్రయత్నం చేసింది, అంటే ఆధారాలతో సహా ఈడీ కోర్టు ముందు పెడుతుంది. 4, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది, ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిజమే, ఇప్పుడు ఇదే కేసులో ఉన్నటువంటి అరుణ్ పిల్లని బెదిరించే ప్రయత్నం చేసింది, శరత్ చంద్రారెడ్డిని బెదిరించే ప్రయత్నం చేసింది అన్న విషయాన్ని ఆధారాలతో సహా ఈడీ సిబిఐ కోర్టు ముందు పెట్టాయి. శరత్ చంద్రారెడ్డికి ఫోన్ చేసి నా భూమిని నువ్వు కొనుగోలు చేసినట్టు యాక్ట్ చేస్తూ భూమిని అమ్మటం లేదు, కొనుగోలు చేయటం లేదు, ఆ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కవిత అకౌంట్కి అని చెప్పేసి బెదిరించి డబ్బులు లాక్కున్నది అన్న విషయాన్ని ఈడీ కోర్టు ముందు చెప్పిన తర్వాత అంటే సాక్షుల్ని బయటకు వస్తే ప్రభావితం చేసే అవకాశం ఉంది, బెదిరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ కేసులోనే కాదు సిబిఐ కేసులో కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవ్గా మారి ఉన్నాడు కాబట్టి కేసులు కీలక దశలో ఉన్నటువంటి సమయంలో కవిత కనుక బయటకు వస్తే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, ఆ హిస్టరీ అలా ఉంది అనేటువంటిది ఒకటి. విజయసారికి పాల్పోయే అవకాశం ఉంది. 5వ పాయింట్, సరే అక్కడంటే పాస్పోర్ట్ వాళ్ళు కోర్టు హ్యాండ్లో పెట్టుకుంటారు, పారిపోయే అవకాశం లేకుండా చేస్తారు. కానీ మిగతా 4 కారణాలు కవితకి యాంటీగా ఉన్నాయి. నిజానికి పాస్పోర్ట్ కానీ సరెండర్ చేసుకోకపోతే ఆమెకు లండన్లో దుబాయ్లో వ్యాపారం ఉన్నాయి కాబట్టి విజయసారి పారిపోయే అవకాశం ఉందని కూడా ఈడీ వాదించవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే పాస్పోర్ట్ కోర్టు దగ్గర లేదా అంటే యాక్చువల్గా కవిత గారికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారం కూడా చూపించట్లేదు. 100 కోట్ల లావాదేవీలు అంటారు, డబ్బు అసలు ఎక్కడైనా పట్టుకున్నారా? పూర్తిగా ఆధారాలేమీ లేకుండా ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళెవరో చెప్పారని వాళ్ళు చెప్పిన మాటలను బేరీజ్ వేసుకుని ఈ విధంగా అరెస్ట్ చేశారని చెప్పి కవిత తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే ఏం ఆధారాలు లేకుండానే జైల్లో పెట్టారా? ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ వ్యాఖ్యల్ని? సరే, ఆ పాయింట్కి వస్తున్నాం. ఆ పాయింట్ చెప్పే ముందు టెక్నికల్గా కవిత బెయిల్ వచ్చే అవకాశం లేదు. రాజకీయ లాబింగ్ అంటే ఎంక్వైరీ సంస్థని ప్రభావితం చేసేది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అంటే వీళ్ళు ఆరోపిస్తుంటారు కదా సిబిఐ ఈడీ అనేటువంటిది మోడీ జేబు సంస్థలుగా మారిపోయాయి, మోడీ ఎవరి మీద కేసులు పెట్టామంటే వాళ్ళ మీద పెడుతున్నాయి, ఎవరిని జైలుకి పంపమంటే వాళ్ళని జైలుకి పంపుతున్నాయి, రాజకీయ కష్టాదింపులతో జైలుకి పంపిస్తున్నారు, బీజేపీలో చేరగానే పుతీతులు పావనితులు అవుతున్నారని స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటూ ఉంటాయి కదా. సో ఆ రకంగా బీజేపీ నాయకుడిని మచ్చగా చేసుకోవడం ద్వారా ఎంక్వైరీ సంస్థల యొక్క అంటే ఆర్గ్యుమెంట్స్ని తగ్గించడం ద్వారా, లేదు కవిత బెయిల్ ఇవ్వటం వల్ల మాకు అభ్యంతరం లేదని ఈడీయో సిబిఐ చెప్పింది అనుకోండి, కానీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఈడీ సిబిఐ బలమైన వాదనలు బలమైన సాక్ష్యాధారాన్ని కోర్టు ముందు పెట్టింది అనుకోండి, బెయిల్ రావడం కష్టమైంది. సో ఈడీని సిబిఐని ప్రభావితం చేయడం కోసం బీజేపీతో మచ్చిక చేసుకోవడం 2 రాజకీయ లాబింగ్. దానికి కూడా బీజేపీ ఓకే చెప్పడం లేదు. చాలా ప్రయత్నాలు కేసీఆర్ చేశారు, ఎన్డీఏలో చేరతానని ఆపర ప్రకటించారు, బీజేపీని గెలిపించడం కోసం పనిచేస్తానని చెప్పారు. కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ కేసీఆర్ దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. బీజేపీ తనంతట తన ఎదగాలని కోరుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా కావాలి, బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా లేకుండా అవుతేనే అది బీజేపీకి లాభం అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. కాబట్టి కేసీఆర్ 80% దగ్గర తీసే ప్రయత్నం చేయటం లేదు. అవి 2 సోల్డ్ అవుట్. ఇందాక మీరు అడిగినట్టు ఇది కేవలం ఎలాంటి సాక్ష్యాధారాలను ఈడీ సిబిఐ చూపించలేకపోతుంది, రాజకీయ కక్షానిపులు అని ఏదైతే కేసీఆర్ కేటీఆర్ లేదా కవితను హరీష్ రావు చెప్తా ఉన్నారో దానికి కూడా ఏంది అంటే, ఒకటి ఎవరో అప్రూవల్ చెప్పినంత మాత్రాన కేసుల్లో ముందుకెళ్ళటం సాధ్యం కాదు. అప్రూవల్ చెప్పిన తర్వాత వాళ్ళు చూపించే ఆ సాక్ష్యాధారాలు ఏవైతున్నాయో అవి కోర్టు ముందు పెట్టి, ఆ కోర్టు ముందు పెట్టిన దాంట్లో కూడా జడ్జి గారు ఆ సాక్ష్యాధారాన్ని నమ్మితే మాత్రమే కేసు ముందుకు పోతుంది. సాక్ష్యాధారం లేకుండా కేవలం అప్రూవల్ స్టేట్మెంట్ ఆధారంగా, అంటే ఎవరో చెప్పారు కాబట్టి కవితను అరెస్ట్ చేశారు, ఎవరో చెప్పారు కాబట్టి కవితను జైలుకి పంపించారు అంటే న్యాయ వ్యవస్థను అవమానించడం తప్ప ఇంకోటి కాదు. అది సాధ్యం కాదు. ఎంక్వైరీ సంస్థలు ఆ చెప్పిన వాళ్ళ మాటల ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరించేసి ఆ మాటల్ని ఈ సాక్ష్యాన్ని టాలీ చేయించి కోర్టు ముందు పెడితే తప్ప, ఆ సాక్ష్యాధారాన్ని జడ్జి గారు నమ్మితే తప్ప ఆ కోర్టు జైలు విధించే అవకాశాలు ఉండవు. అంటే ఎంక్వైరీ సంస్థల పనితనం అంటే చాలా కీలకమైంది. సో కవితకు వ్యతిరేకమైన సాక్ష్యాధారాన్ని క్లియర్గా
ఈడీ సిబిఐ సంపాదించి పెట్టినాయి అనేటువంటిది క్లియర్గా ఎవిడెన్స్. రెండోది అయితే కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదంటే, కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదంటే కవితకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయో ఆలోచించండి. సహజంగా కొడుకు ఎగ్జామ్స్ చూపించి ఒక మదర్గా మరియు ఒక ఉమెన్గా నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ఎలాంటి కండిషన్స్ పెట్టినా పర్లేదు, బెయిల్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంది కవిత. కానీ దానికి కూడా కోర్టు సుముఖత వ్యక్తం చేయలేదంటే కవిత విషయంలో ఎంత గట్టిగా ఆధారాలని ప్రొడ్యూస్ చేసింది ఎంక్వైరీ సంస్థ అనేది మనం ఆలోచించాలి. అంతేగాని అడ్డగోలుగా ఏదో నోరుంది కదా అని ఏ సాక్ష్యాధారాలు చెప్పలేదు, ఎవరో ఆధారంగా కేసులు నమోదు చేశారు, ఎవరో చెప్పిన మాటల ఆధారంగా జైలుకు పంపించారంటే అదే సాధ్యమయ్యే పని కాదు టెక్నికల్. ఇప్పుడు 2 కేసులకు సంబంధించి కూడా ఒకవైపు ఈడీ, రెండో వైపు సిబిఐ, ఈ 2 కేసులకు సంబంధించి బెయిల్ ఇచ్చే విషయానికి సంబంధించి తీర్పు అనేది 6వ తారీఖుకి వాయిదా పడింది. 2 ఒకేసారి ఒకే రోజు వాయిదా పడ్డ పరిస్థితుంది. మరి ఒకేసారి రాబోతుందా తీర్పు, అంటే బయటికి వస్తుందా రాదన్నది 2 కేసుల్లో ఒక్కో రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది కదా. మరి బయటకు వచ్చే ఛాన్స్ ఏ మేరకుంది? బయటకు తీసుకురావడానికే 2 కేసుల్లో కూడా ఒకే రోజు తీర్పు రాబోతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది చర్చ చేస్తున్నారు. మహిళగా కొంత ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళ తరఫున వాదనలు వినిపించేటప్పుడు ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్గా కవిత ఉన్నారు, ఎలక్షన్ క్లైమాక్స్ దగ్గర పడింది కాబట్టి సో ఆ రకంగా కూడా ఆలోచించే పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక కవితకి బెయిల్ రాబోతుందా ఈ 2 కేసుల్లో మే 6వ తారీఖు? ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన 2 అంశాల ఆధారంగా బెయిల్ రాదు. ఒకటి, జెండర్ ఆస్పెక్ట్ చూడరు బెయిల్ ఇవ్వడానికి, అది జంట ఉమెన్ అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు. నేరం పాత్ర, నేరంలో ఏం చేసింది ఏంటి, బెయిల్ వస్తే సాక్షిని ప్రభావితం చేస్తారు, ఇలాంటి అంశాలు చూస్తారు తప్ప జెండర్ ఆస్పెక్ట్లో బెయిల్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఉండదు. రెండోది, ఆమె ఏదో పార్టీకి ప్రచారకర్త అయినంత మాత్రాన ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యనేత ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, మరి ఆయన కూడా చెప్పుకోవచ్చు కదా, నేను కూడా ముఖ్యమైన వాడినే, నేను లేకపోతే నా పార్టీ లేదని చెప్పుకుంటాడు కదా ఆయన. బెయిల్ ఇస్తారా? ఇంది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా 20 నెలలుగా జైల్లో ఉన్నాడు. ఆయన కూడా చెప్పుకుంటాడు కదా, నేను కూడా పార్టీ ప్రచారకర్త, నా పార్టీ నేను లేకపోతే నా పార్టీ గెలవదని చెప్పుకుంటాడు కదా, స్టార్ క్యాంపెయిన్ చెప్పుకుంటారు. అది కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడవు అసలు, అవి ఇన్వాలిడ్. అంటే ఇంకొకటి కూడా వాదన ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసలు అరెస్టుకి కొంత ఉపశమనం కల్పిస్తారు, బెయిల్ వెంటనే ఇస్తారు అని చెప్పి ఒక వాదన అయితే బలంగా చేస్తూ ఉన్నారు. ఇదేమన్నా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు. మనీ లాండరింగ్ కేసుల విషయంలో అందులోనూ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాధనాన్ని లూటీ చేశారన్న విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ విషయంలో టైం బాండింగ్ విచారణ జరగాలని, వాళ్ళ విషయంలో బెయిల్ తొందరగా ఇవ్వద్దని, వారి విషయంలో శిక్షలు కూడా కఠినంగా ఉండాలి, త్వరితగతిన ఉండాలనేటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు క్లియర్గా ఉన్నాయి. అది ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి ఈడీ కేసుల్లో క్లియర్గా ఉన్నవి. తను ఎక్స్ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేత, రెండోది ఎక్స్సీఎం కూతురు, కాబట్టి తన ప్రజాప్రతినిధిగా ఉండటం వల్లే ప్రజాధనాన్ని లూటీ చేసిందన్న ఆరోపణ ఉంది. కాబట్టి తన విషయంలో బెయిల్ రావడానికి సుప్రీంకోర్టు గైడెన్స్ అడ్డొస్తాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దానికి టెక్నికల్గా బెయిల్ రావడానికి అవకాశం లేదు. కాకపోతే బెయిల్ ఎప్పుడు వస్తుంది? రాజకీయ కారణాలు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, పొలిటికల్ లాబింగ్ పనిచేసినప్పుడు, బీజేపీ ఎంక్వైరీ సంస్థని ప్రభావితం చేసి బీఆర్ఎస్ నాయకుల కోసం, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ సహకారం కోసం గనక ఏమైనా ప్రభావితం చేస్తే, ఎంక్వైరీ సంస్థలు ఏమైనా లొంగుబాటుకి గురై తమ ఆర్గ్యుమెంట్స్లో ఉన్న ప్రభావాన్ని, సాక్ష్యాల ప్రభావాన్ని తగ్గిస్తే, కవితగా బెయిల్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్కి వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా కవిత బెయిల్ వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్గా కవితగా బెయిల్ వచ్చే అవకాశం లేదు, కానీ పొలిటికల్ లాబింగ్ ద్వారా ఏమైనా బెయిల్ వస్తే చెప్పలేం. కానీ ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం, మనకు కనపడుతున్న పొలిటికల్ సినారియో ప్రకారం పొలిటికల్ గ్రౌండ్స్లో కూడా కవితగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పి ఈసీ ఏదైతే డెసిషన్ తీసుకుందో అప్పటికే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్ని వదిలేసింది అన్న సంకేతం వినిపిస్తుందని భావించవచ్చా? ఆ రకంగా ఏమైనా ఆలోచన చేయొచ్చా? ఎస్, మీరు చెప్పిన దాని ప్రకారం అయిపోయి క్లియర్ ఎవిడెన్స్ వచ్చేసింది కదా. అంటే కేసీఆర్ విషయంలో ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా ఉంది అంటే బీజేపీ కూడా వెనకాల స్ట్రిక్ట్గా ఉన్నట్టే కదా లెక్క. ఖచ్చితంగా ఇవాళ బీజేపీతో ఒక మంచి సంబంధాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ 48 గంటలు కేసీఆర్ ప్రచారాన్ని ఆపిద్దా? అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ కారణాలని, టెక్నికల్ గ్రౌండ్స్ని అన్నింటినీ బేరీ ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయంగా కేసీఆర్ని దగ్గర తీసే పరిస్థితిలో బీజేపీ లేదు. ఎందుకు అంటే బీజేపీ ఎదగటానికి బీఆర్ఎస్ బలంగా ఉండటం అనేది ప్రమాదకరం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ ఎదగటం కష్టసాధ్యం. లోకల్ సెంటిమెంట్స్, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలహీనపడతాయో అక్కడ జాతీయవాదాన్ని,
ఆ హిందుత్వవాదాన్ని ఉపయోగించేసుకొని బీజేపీ ఎదుగుతుంది. రెండోది కాంగ్రెస్గా ఉండే స్టాండర్డ్ ఓట్ బ్యాంకు అది బీజేపీకి ఉపయోగకరమైనటువంటి ఓటు బ్యాంకు కాదు. కాదు లోకల్ పార్టీల వెనకాల ఉండే ఓట్ బ్యాంక్ మాత్రమే బీజేపీకి ఉపయోగకరమైన ఓటు బ్యాంకు. ఆ ఓట్ బ్యాంక్ రావాలంటే లోకల్ పార్టీలు పొలిటికల్గా కింది కావాలి. తెలంగాణలో బీఆర్ఎస్ వెనకాల ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ కానీ బీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి ఇతర సెక్షన్ ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతుందో అది బీజేపీ వెనకాల ర్యాలీ కావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా కింది కావాలి. అది బీజేపీ ఆలోచిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కిల్ కావాలి. కిల్ అవుతున్నటువంటి సమయంలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో జరుగుతున్నాయి. ఏ సర్వే అయినా చూడండి, మహా అంటే ఒక సీట్ ఇస్తుందేమో బీఆర్ఎస్కి, లేదు ఇప్పుడు కొత్తగా వస్తున్న సర్వేలు ఆ ఒక్క సీటు కూడా రాదని చెప్తున్నాయి. సో మొత్తంగా బీఆర్ఎస్ నిలుగున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఎందుకు బీజేపీ దగ్గర తీస్తుంది? బీజేపీ బీఆర్ఎస్ని దగ్గర తీయాలంటే రెండు కారణాలు కావాలి. ఒకటి బీజేపీకి నేషనల్లో సొంతంగా అధికారం రాదన్న భయమన్నా ఉండాలి. రెండోది బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్తో మనకు అవసరం ఉందన్న పాయింట్ అన్నా కావాలి. బీజేపీకి ఆ భయం లేదు, మాకు సీట్లు తగ్గుతున్నాయన్న భయం లేదు. బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తున్నాయని సీను లేదు. సరే ఈ రెండు లేనప్పుడు ఎందుకు బీఆర్ఎస్ని కేసీఆర్ని బీజేపీ దగ్గర తీసిద్ది? ఎస్. సో మొత్తానికి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పొలిటికల్ సినారియో అయితే పూర్తిగా అర్థమైపోయింది. బీఆర్ఎస్ను పూర్తిగా అంటే ఇక్కడ కిల్ అయితేనే బీజేపీ ఎదుగుతుంది అని చెప్పి ఆ భావనకు వచ్చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ 0 ఎంపీ సీట్స్ అని కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్తో కేసీఆర్తో అసలు పనే లేదని చెప్పి సో మనకు అర్థమవుతుంది. అంటే టెక్నికల్గా కవితకు బెయిల్ వచ్చే విషయానికి సంబంధించి పూర్తిగా సిబిఐడి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి టెక్నికల్ గ్రౌండ్స్లో ఆమెకు బెయిల్ రాదు. మరొక విషయం పొలిటికల్గా కూడా కొంత అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మే 6వ తారీఖు కూడా బెయిల్కి వచ్చే విషయానికి సంబంధించి కవిత గారికి ఉపశమనం కలిగించే విషయానికి సంబంధించి ఏమాత్రం అసలు కనిపించట్లేదు. బెయిలు రాదు అని చెప్పే ఒక స్పష్టమైనటువంటి సమాచారం ప్రస్తుత పరిస్థితులను బట్టి కనిపిస్తోంది.